ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి రేపటి వాతావరణ పరిస్థితితో పాటు మనకి జూన్ 18 వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి పగటి ఉష్ణోగ్రతలు అనేవి మనకి 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో, 35 నుంచి మనకి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి పగటి ఉష్ణోగ్రతల ఎండ తీవ్రత అలాగే వేడి ఉక్కపోత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు ఈ జిల్లాలో అలాగే విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వేడి గాలి అలాగే మనకి ఉక్కపోత అనేది అధికంగా మధ్యాహ్న సమయంలో ఉంటుంది. అలాగే ఈరోజు మనం చెప్పిన విధంగానే ఈరోజు సాయంకాలం సమయంలో మనకి విశాఖపట్నం, విజయనగరం, అలాగే రంపచోడవరం పరిసర ప్రాంతాలు, అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో, అలాగే మహబూబాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగడం జరిగింది. అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి తిరుపతి, చిత్తూరు ఈ పరిసర ప్రాంతాలు, అలాగే విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదుతున్నాయి. కాబట్టి మనకి రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మనకి మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం వరకు ఎండ తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. అలాగే వేడి ఉక్కపోత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. రేపు సాయంకాలం సమయంలో మనకి వర్షాలు వచ్చేసరికి మనకి విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు, అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే విజయవాడ, తిరుపతి, చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలను నమోదవడం జరుగుతుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం సమయంలో లేదా సాయంకాలం సమయంలో ఒకసారిగా వాతావరణం మారి మనకి వర్షాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. అలాగే మనకి ఇలాంటి వర్షాలను వచ్చేసరికి మనకి జూన్ 10 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత, వేడి ఉక్కపోత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. అలాగే మనకి సాయంకాలం సమయంలో ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ అల్పపీడన ప్రభావం మనకి జూన్ 12వ తారీఖున మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకి జూన్ 12, 13, 14 తేదీలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి జూన్ 12, 13, 14 తేదీల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి అన్ని జిల్లాలకు వ్యాపించే అవకాశం అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి మనకి మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు మనకి ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒకసారిగా వాతావరణం మారి మనకి జూన్ 7, 8, 9, 10 తేదీలో మనకి సాయంకాలం రాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి రేపటి వాతావరణం ఈ విధంగా ఉండగా మనకి జూన్ 10 వరకు వాతావరణం అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి జూన్ 12 నుంచి మనకి వాతావరణం అనేది పూర్తిగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి జూన్ 12 నుంచి మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షం ఉంటుంది. ఏలూరు పరిసర ప్రాంతం, అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, అలాగే రేపల్లె పరిసర ప్రాంతాలు, అలాగే నిజాంపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. అలాగే మహబూబాబాద్, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి జూన్ 12, 13, 14 తేదీల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.